Yeah, recording started. Okay. So in the previous classes we were discussing about the continuous wave radar, and we have derived the expressions. Okay, something like this. Okay, it is just a kind of quick review. Okay, so the signal at the target, so assuming that the transmitted signal is okay, ఇది లేదనుకుందాం. ఓకే, జస్ట్ cos omega naught plus phi naught. Any problem? హలో సార్ ఇంకా ఎవరు రాలేదు సార్. రాకపోతే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనము ఇట్లా చాలా సార్లు ఆగుతూ వచ్చాము, రైట్? ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. నాకు కూడా ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. సో ఇంకా మనము ఆగుతూ కూర్చుంటే మనకు పనులు కావట్లేదు. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మనం క్లాస్ చెప్పేసుకుందాం, వినే వాళ్ళ తర్వాత వీడియో వింటారులే. ఓకే సార్, క్యారీ యా, బికాస్ మనం ఇట్లా చాలా సార్లు ఆగాం కదా, అండ్ తర్వాత మళ్ళీ నానే అడుగుతారు మీరు, మాకు సిలబస్ చెప్పలేదు ఏంటి అంటే ఐ విల్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్. ఓకే, అండ్ అట్లా ఎంతసేపు అని ఆగుతాము, రైట్? వస్తారో అలా కూడా తెలీదు. తప్పకుండా వస్తారు అని వాళ్ళు ఒక నమ్మకం కలగజేసి ఉంటే మనకి వాటికి ఆగొచ్చు. ఓకేనా? అలాంటి నమ్మకం కూడా మీ క్లాస్లో చాలా మంది కలగజేయలేదు. ఓకేనా? వస్తారు ఖచ్చితంగా అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఓకే, అందుకోసం. ఓకేనా? సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్. సరేనా? Okay, so let us assume that the signal transmitted is cos omega naught t plus phi naught. Okay, so అలా పంపించినప్పుడు వాట్ ఈజ్ అవైలబుల్ ఎట్ ద టార్గెట్ అంటే టార్గెట్ దగ్గర ఎంత సిగ్నల్ వెళ్ళే సిగ్నల్ ఏంటి అంటే ఒమేగా నాట్ టీ మైనస్ ఈ ఫ్యాక్టర్ ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, ఈ ఫ్యాక్టర్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఫ్యాక్టర్ ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టైమ్ టేకెన్ టు గో అప్ టు దట్ ప్లేస్. Okay, right? So this factor is coming because time of transit అంటాం కదా, ప్రయాణం చేయడానికి కొంత సమయం పట్టింది. ఎంత సమయం పట్టింది? r డివైడెడ్ బై c అనే అంత టైం పడుతుంది. కాబట్టే మనకి ఈ డిలే అనే టర్మ్ వచ్చింది. ఓకే, సో ఇది టార్గెట్ దగ్గర ఉన్న సిగ్నల్. ఇప్పుడు మళ్ళీ ఎకో సిగ్నల్ రాడార్కి ఎంత వస్తుంది? ఓకే, అప్పుడు ఇంకొకసారి మళ్ళీ ప్రయాణం చేసింది. మళ్ళీ ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ కొంత డిలే ఏర్పడుతుంది. ఆ డిలే ఎంత? ఓకే, ఎవరో వెయిటింగ్ అని వస్తుంది. 1 minute, ఒక్క నిమిషం ఆగండి. ఎవరో వెయిట్ చేస్తున్నట్టు వస్తుంది మెసేజ్. లెట్ మీ జస్ట్ గో అండ్ సీ. ఒక్క నిమిషం. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఇప్పుడు క్లాస్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. యా, ఓకే, యా, ఫైన్, సరే. సో మళ్ళీ అది ప్రయాణం చేయాలి. మళ్ళీ ప్రయాణం చేయాలి వెనక్కి అంటే ఎక్స్ట్రా ఆర్ బై టీ, ఆర్ బై సి, ఎక్స్ట్రా ఆర్ బై సి అనే టైం పడుతుంది. సో అందుకనే యూ ఆర్ గెటింగ్ దిస్ 2 అనే టర్మ్ వచ్చింది. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద సిగ్నల్ ఎట్ ద రిసీవర్. ఓకే, యా, లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. ఓకే, సో దీన్ని మనము కాస్త రీఅరేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ వాట్ ఈస్ దిస్ ఆర్ ఆఫ్ టీ. ఓకే, సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ నాట్ ప్లస్ ఆర్ మైనస్ విఆర్ టైమ్స్ టీ మైనస్ టీ నాట్. మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందో మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లో. దిస్ ఈజ్ బికాస్ ఓకే, యా, సో ఇదెందుకు వచ్చింది అంటే బికాస్ ద టార్గెట్ ఈజ్ మూవింగ్. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ఈక్వేషన్ కరెక్టా కాదా చాలా ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే సపోజ్ ద టార్గెట్ ఈజ్ నాట్ మూవింగ్. ఒకవేళ టార్గెట్ అసలు కదలట్లేదు అనుకుందాం, స్టేషనరీ టార్గెట్ అనుకుందాం. స్టేషనరీ టార్గెట్ అయినప్పుడు విఆర్ అనే వాల్యూ 0 ఉంటుంది. విఆర్ ఈజ్ నథింగ్ బట్ ద రిలేటివ్ రేడియల్ వెలాసిటీ. ఓకే, టార్గెట్ కనుక కదలకుండా స్టేషనరీగా ఉంటే విత్ రెస్పెక్ట్ టు ద రేడియల్ డైరెక్షన్, ఓకే, రిలేటివ్ వెలాసిటీ లాంగ్ ద రేడియల్ డైరెక్షన్ విఆర్ అనేది 0 ఉంటే అప్పుడు మనకి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. అప్పుడు మనకి సింప్లీ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ విచ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వచ్చేస్తుంది. అంటే సమ్ కాన్స్టెంట్ డిస్టెన్స్లో అది ఉంది అని వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు అది టార్గెట్ కదులుతూ ఉంది కాబట్టి దేర్ ఈజ్ సమ్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ దిస్ విఆర్. ఓకే, సో ఇప్పుడు విఆర్ అనే టర్మ్ ఉండడం వల్ల ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎక్స్ట్రాగా అంటే రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. రేంజ్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ నౌ బికాస్ ఆఫ్ దిస్ మూవింగ్ టార్గెట్. సో ఎంత డిస్టెన్స్ కదిలింది అంటే ఎక్స్ట్రాగా ఇనీషియల్గా ఆర్ నాట్ ఉంది, కదలిక లేనప్పుడు ఆర్ నాట్ ఉంది. కదలిక రావడం వల్ల అదనపు పెరుగుదల లేదా తగ్గుదల. ఓకేనా? బికాస్ ఇఫ్ ద టార్గెట్ ఈస్ గోయింగ్ అవే యూ హ్యావ్ టు కన్సిడర్ ప్లస్. ఒకవేళ టార్గెట్ అవతలకి వెళ్ళిపోతుంటే ప్లస్ తీసుకోవాలి, ఎందుకంటే రేంజ్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ టార్గెట్ దగ్గరకు వస్తూ ఉంటే ఇక్కడ మీరు మైనస్ అనే సింబల్ పట్టించుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది టార్గెట్ దగ్గరకు వస్తుంది కాబట్టి రేంజ్ తగ్గుతుంది కాబట్టి. ఓకే,
సో ఆ డిస్టెన్స్ ఎంత అంటే సింపుల్గా వెలాసిటీ ఇంటూ టైం చేస్తున్నావు, వెలాసిటీ ఇంటూ టైం డిఫరెన్స్. ఓకేనా, ఇనీషియల్గా ఎట్ t0 అది r0 అనే దూరంలో ఉంది, కానీ మనము కొంత టైం తర్వాత సమ్ అదర్ వాల్యూ ఆఫ్ t దగ్గర మనం చెక్ చేస్తున్నాం వాట్ ఈస్ ద రేంజ్ అని. సో నేను మీకు ఆల్రెడీ ఇది చెప్పాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎలా ఉంది, ఇది సింపుల్గా సమ్ y లాగా ఉంది. ఇది ఇనీషియల్ వాల్యూ y0, ఓకే, ఇనీషియల్ వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు సమ్ y0 ప్లస్ ఆర్ మైనస్, ఇది స్లోప్ అనుకుందాం. దిస్ ఈజ్ లైక్ యువర్ స్లోప్ అండ్ దిస్ ఈజ్ లైక్ యువర్ ఎక్స్ మైనస్ x0. అంటే బేసిక్గా ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంతే. ఓకే, సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ క్లాస్లో మనం చూసాము. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్మాల్ రివిజన్. మీరు అన్నారు కదా మిత్రానంద్ జనాలు ఇంకా రాలేదు అని. జనాలు రావాలనే కదా నేను రిపీట్ చేస్తున్నా, ఈ లోపలైనా వాళ్ళు వస్తారేమో అనే ఉద్దేశంతో. ఓకే, సో వీఆర్ నాట్ ట్రైంగ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్ టు దెమ్. ఓకే, వీఆర్ స్టిల్ వర్రీడ్ అబౌట్ దెమ్, వీఆర్ కన్సర్న్డ్ ఫర్ దెమ్. ఓకే, రైట్. సో బేసిక్గా వీ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ దట్ ఆర్ ఆఫ్ టీ లైక్ దిస్. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసినాక వీ నో దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ వెన్ ఐ ఫస్ట్ టైం టోల్డ్ ద డాప్లర్ ఎఫెక్ట్. ఓకేనా, మనం కంటిన్యూస్ వేవ్ రాడార్ మొదలుపెట్టిన ఫస్ట్ క్లాస్లో డాప్లర్ ఎఫెక్ట్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా, సో డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఓకే 2VR by C times F0. Okay, so F0 is the actual transmitted frequency, FD is the amount of Doppler shift. Okay, సో ఇప్పుడు FD ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2π తో మల్టిప్లై చేయండి, రైట్ సైడ్ కూడా 2π తో మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు ఒమేగాలలో వస్తుంది. 2π తో అటు ఇటు మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు ఒమేగా డి దగ్గర నేను ఈ వాల్యూ రాసుకోవచ్చు. ఓకే, సో ఒమేగా డి దగ్గర ఐ కెన్ రైట్ దిస్ వాల్యూ. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఐ విల్ యూజ్ ఈక్వేషన్ 7 and 8. సో అది యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది గమనించండి. ఈ టర్మ్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈ జాగ్రత్త గమనించండి. ఈ ఓకే 1 minute, ఒక్క నిమిషం. యా, సో ఈ టర్మ్ ఇక్కడ వచ్చింది. తర్వాత ఈ విఆర్ ఒమేగా నాట్, ఓకేనా, ఈ టీ, ఓకే, అండ్ దెన్ కింద సి, ఇదంతా చూస్తే ఒమేగా డి లాగా ఉంది. ఓకే, సో అందుకని ఆ పర్టికులర్ టర్మ్ కాస్త ఒక నిమిషం, లెట్ మీ ఎన్లార్జ్ దిస్. ఓకే, యా, సో లెట్ మీ జస్ట్ బ్రింగ్ ఇట్ డౌన్ స్లైట్లీ. ఓకే, యా, సో మనకి ఒక నిమిషం, లెట్ మీ స్లైట్లీ, ఎస్. ఓకే, సో ఈ విఆర్ ఒమేగా నాట్, ఓకే, బై సి, ఇంకా ఈ టీ, ఓకే, అదంతా ఉంది కదా. సో దట్ ఈస్ గివింగ్ యూ దిస్ ఒమేగా డి అనే ఫ్యాక్టర్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో దట్ హ్యాస్ బికమ్ లైక్ మైనస్ ఆర్ ప్లస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఓకే, అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవడం అని కాదు, అర్థం చేసుకుంటే గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఒమేగా నాట్ ఆర్ నాట్ బై సి, ఆ టర్మ్ ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక తర్వాత మళ్ళీ ఒమేగా డి టీ నాట్. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ టీ నాట్ ఉంది, ఈ టీ నాట్, ఈ విఆర్, ఈ ఒమేగా నాట్, ఇంకా ఈ సి. ఓకే, సో దట్ ఈస్ గివింగ్ యూ దిస్. ఓకే, ఒమేగా డి టీ నాట్. కాకపోతే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వచ్చింది మళ్ళీ ఇది గమనించుకోవాలి. ఓకేనా, ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. ఎందుకు? ఇక్కడ ఎక్స్ట్రా మైనస్ వచ్చింది. సో ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ చేస్తే ప్లస్ అయింది, ఆ ప్లస్ ఇంటూ ఈ ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఆర్ మైనసే ఉంటుంది. ఓకేనా, సో అట్లా ప్రతి చోట కేర్ఫుల్గా ఉండాలి. ఇక 5 దగ్గర 5 ఉంది. సో అల్టిమేట్లీ దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ యూ ఆర్ గెటింగ్. ఓకే, సో లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఓకే, సరే, లెట్ us just come down slightly. ఓకే, సో దట్ ఈస్ ద అల్టిమేట్ ఈక్వేషన్ యూ గాట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ దిస్ ఈస్ ద రిసీవ్డ్ ఎకో. ఇప్పుడు ఇందులో ఫ్రీక్వెన్సీ మారింది, ఫేజ్ కూడా మారింది. సో మనము ఎయిదర్ ఫ్రీక్వెన్సీని క్యాల్కులేట్ చేసుకోవాలి, మనం రిసీవ్ అయిన సిగ్నల్లో ఎంత ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది అదన్నా క్యాల్కులేట్ చేయండి యూజింగ్ సమ్ సర్క్యూట్. ఓకే, ఆర్ ఎంత ఫేజ్ చేంజ్ అయింది అదైనా క్యాల్కులేట్ చేయండి యూజింగ్ సమ్ సర్క్యూట్. ఓకే, దెన్ అంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఒకటి చేసినా చాలు మనకి రేంజ్ ఎంతో కనుక్కోవడానికి
ఓకేనా, మనకు ఒక నాట్ రేంజ్, ఏ ఒకటి కనుక్కున్నా వీ క్యాన్ డిసైడ్ ద వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ టార్గెట్. ఓకేనా. సో ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ ఇలా తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఇఫ్ యూ క్యాన్ క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అంటే ఇది కనుక్కోగలిగిన, లేదా ఫేజ్లో ఎంత చేంజ్ వచ్చింది అది కనుక్కోగలిగిన, ఏ ఒకటి కనుక్కోగలిగినా మనము ఒమేగా డి కనుక్కున్నట్టే. ఒమేగా డి కనుక్కున్నాము అంటే విఆర్ కనుక్కున్నట్టే. ఓకేనా, బికాజ్ ఒమేగా డికి విఆర్కి లింక్ ఉంది కాబట్టి. ఓకేనా, బికాజ్ ఆఫ్ దిస్ ఫార్ములా. ఓకేనా, ఒమేగా డికి విఆర్కి మనం ఒమేగా డి కనుక్కోగలిగాము అంటే విఆర్ కనుక్కున్నట్టే ఈ ఫార్ములా బట్టి, అలా అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ CW radar thing. Okay. Now we have compared the advantages of CW radar with pulse radar. So ఒక CW radar ఉంది, ఒక pulse radar ఉంది. రెండు కూడా ఈక్వల్ రేంజ్ కలిగి ఉన్నాయి అనుకుంటే, అంటే మనం ఇప్పుడు ఏదైనా పోల్చాలనుకో ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు పోల్చాల్సి ఉంటుంది. ఓకేనా. సో అజ్యూమ్ దట్ బోత్ పల్స్ రాడార్ అండ్ CW రాడార్ ఒక పర్టికులర్ రేంజ్లో ఉన్న టార్గెట్ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాయి అనుకో, అప్పుడు ఏది బెటర్ అన్నది మనం పోల్చి చూస్తున్నాం. ఓకేనా, ఆ పాయింట్ ఇంపార్టెంట్. అండర్ దట్ కండిషన్ సేమ్ రేంజ్ కేపబిలిటీ, ఆ పాయింట్ ఇక్కడ రాసాను చూడండి. ఒక నిమిషము, మౌజ్ ఎక్కడ పోయింది. ఓకే, సో సేమ్ రేంజ్ కేపబిలిటీ, ఒకే సామర్థ్యం గురించి మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకేనా, అప్పుడు ఏది లాభం అంటే వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఆల్ దీస్ పాయింట్స్. జస్ట్ క్విక్గా ఒకసారి చదివేసుకోండి. సింపుల్ ఎక్విప్మెంట్, CW రాడార్లో సింపుల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. బికాజ్ యూస్ ఆ బ్లాక్ డయాగ్రామ్ చూసాం మనం, పెద్దగా ఏమీ లేవాడ, ఏముంది ఒక ట్రాన్స్మిటర్, రిసీవర్, 2 యాంటీనాస్ అని పెట్టాము అట్లా. అంటే కంపేర్ టు పల్స్ రాడార్, ఇట్ ఈస్ నాట్ దట్ CW రాడార్లో ఎక్విప్మెంటే లేదా అని కాదు, అవి ఖాళీ డబ్బాలని కాదు, ఆ డబ్బాల్లో ఏదో ఉంటుంది సర్క్యూట్. ఓకే, బట్ కంపేర్ టు పల్స్ రాడార్, ఎందుకంటే పల్స్ రాడార్ అనగానే కంపల్సరీ ఒక మాడ్యులేటర్ అవసరం అక్కడ. ఓకే, సో ఎక్స్ట్రా సర్క్యూట్ వచ్చేస్తుంది, మళ్ళీ దాన్ని కాసేపు ఆన్ చేయాలి, కాసేపు ఆఫ్ చేయాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్. అట్లాగే పల్స్ రాడార్లో జనరల్గా హ్యూజ్ పవర్ వాడతాం. ఓకే, సో హ్యూజ్ పవర్ వాడాలంటే దాని ఆటోమేటిక్గా దాని సర్క్యూటరీ చాలా హెవీగా ఉంటుంది. ఓకే ఓకే, సో ఆల్ దోస్ థింగ్స్ కమ్ ఇన్ టు పిక్చర్. సరే, సో లెట్ us now go to the next slide. So all these points we have discussed earlier. It is a kind of revision for you, right? So let me close this slide. Let me go to a new slide. Don't save. Okay, so let me open the new slide. Yeah. Okay, so some more extra points. Okay, in pulse radar special circuitry is needed for moving target indicator. Okay, but yeah, ఇది ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పల్స్ రాడార్ వాడినప్పుడు ఒక టార్గెట్ కదలికలో ఉంటే ఎలా ఉంటుంది, కదలిక లేనప్పుడు ఎలా ఉంటుంది. ఓకేనా, సో పల్స్ రాడార్లో మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ కోసము ఎక్స్ట్రా సర్క్యూట్స్ వాడాల్సి ఉంటుంది. మనకు అదొక సపరేట్ చాప్టర్ ఉంది, మనం తర్వాత చూస్తాము డీటెయిల్డ్గా. డిలే లైన్ క్యాన్సిలర్, అలా బ్లైండ్ స్పీడ్, జస్ట్ పదాలు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. మనం ఇంకా డీటెయిల్డ్ చాప్టర్కి వెళ్తాం, లాస్ట్లో ఒక చాప్టర్ ఉంది సపరేట్ ఫుల్గా. సో జస్ట్ బ్లైండ్ స్పీడ్, ఓకేనా, ఆ పదాలు గుర్తుపెట్టుకోండి, చాలా తరచుగా వస్తాయి. బ్లైండ్ స్పీడ్, డిలే లైన్ క్యాన్సిలర్. ఓకేనా, సో ఇలాంటివి కొన్ని ఎక్స్ట్రా సర్క్యూట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట రిలేటెడ్గా. ఓకే ఓకే, అంటే టు అవాయిడ్ బ్లైండ్ స్పీడ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఓకే, సరే. అయితే ఇక్కడ మాత్రం ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్లో మాత్రము ఈ ఎక్స్ట్రా అదనపు సర్క్యూటరీ, ప్రత్యేక సర్క్యూటరీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఆ ఈక్వేషన్ మ్యాథమెటికల్గా చూసాం కదా. ఓకే, సో మ్యాథమెటికల్గా చూసిన ఈక్వేషన్లో మనకి ఒమేగా డి టర్మ్ ఎప్పుడు వస్తుంది, అది ఆబ్జెక్ట్ టార్గెట్ కదులుతుంటేనే ఒమేగా డి వస్తుంది. ఆ టార్గెట్ కదలకుండా ఉన్నప్పుడు ఒమేగా డి అనే టర్మ్ రాదు. సో ఆటోమేటిక్గా యూ విల్ బి ఏబుల్ టు టెల్ వెదర్ ద టార్గెట్ ఈజ్ మూవింగ్ ఆర్ నాట్, బికాస్ వీఆర్ ఎనీహౌ క్యాలిక్యులేటింగ్. మనకి CW రాడార్లో ఎక్కువ వచ్చినప్పుడు మనము ఫ్రీక్వెన్సీలో షిఫ్ట్ ఉందా అని చెక్ చేస్తున్నాం. షిఫ్ట్ ఉంది అన్నప్పుడే వీఆర్ టెల్లింగ్ ఓకే దిస్ ఈజ్ హ్యాపెన్, టార్గెట్ ఈజ్ మూవింగ్ అనే పాయింట్ వచ్చింది అక్కడ, అట్లా అనమాట. సో ఆటోమేటిక్గా మనము అదనపు శ్రమ లేకుండానే చెప్పేయగలుగుతున్నాం ఇక్కడ, అదనపు సర్క్యూట్ పెట్టకుండా. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ 9th పాయింట్. జనరల్లీ ఏ సింపుల్ CW రాడార్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ వన్ టార్గెట్. అయితే ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్తో జనరల్గా ఒక టార్గెటే డిటెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, బట్ వీ క్యాన్ ఎన్హాన్స్ ద ఫీచర్ టు డిటెక్ట్ మల్టిపుల్ టార్గెట్స్ బై పుట్టింగ్ డాప్లర్ ఫిల్టర్స్. ఓకే, ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక టార్గెటే ఉందనుకో, ఆ ఒక టార్గెట్ నుంచి ఒక రకమైన ఎక్కువ వస్తూ ఉంటుంది ఎల్లప్పుడు. మనం కంటిన్యూగా పంపిస్తూ ఉన్నాము అండ్ వేవ్ కంటిన్యూగా వస్తూ ఉంది. ఒక టార్గెటే ఉంటే ఆ ఎక్కువ కూడా ఒక పర్టికులర్ పద్ధతిలో ఉంటుంది. ఓకేనా, సమ్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో వస్తూ ఉంటుంది. అజ్యూమ్ జనరల్ కేస్ తీసుకుందాం, జనరల్గా టార్గెట్స్ కదులుతూ ఉంటాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో
కాబట్టి నీకు ఆ టార్గెట్ కదులుతున్న పద్ధతిని బట్టి నీకు సమ్ ఫ్రీక్వెన్సీలో కొంత మార్పుతో సిగ్నల్ వెనక్కి వస్తూ ఉంటుంది ఒక టార్గెట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మరి ఒక యాంటీనా పెట్టుకున్నావు అనుకో, ఆ ఒక యాంటీనా పెట్టుకొని ఆ రిసీవింగ్ సిస్టమ్ పెట్టుకొని నువ్వు ఆ ఒక టార్గెట్ని డిటెక్ట్ చేస్తూ ఉంటావు, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ టార్గెట్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఒక్కొక్క టార్గెట్ నీకు ఒక్కొక్క రకమైన ఫ్రీక్వెన్సీని పంపిస్తూ ఉండొచ్చు రిటర్న్. అంటే అన్ని టార్గెట్స్ సేమ్ వెలాసిటీతో వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. ఇన్ జనరల్ ఎంతో కొంత తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, ఒక టార్గెట్కి ఇంకో టార్గెట్కి జనరల్గా వెలాసిటీలో ఎంతో కొంత తేడా ఉండే అవకాశం ఉంది. ఆ తేడా వల్ల నీకు ఫ్రీక్వెన్సీ రిసీవ్లో కూడా కొంచెం తేడాగా వస్తాయి సిగ్నల్స్. సో ఇంతకుముందు అయితే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలోనే సిగ్నల్ వచ్చేది, కానీ ఇప్పుడు నీకు సపోజ్ రెండు టార్గెట్స్ ఉంటే 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ రెండింటిని నువ్వు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, నువ్వు ఫిల్టరింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, డాప్లర్ ఫిల్టర్స్ పెట్టుకొని ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని పాస్ చేసేటట్టు ఒక ఫిల్టరు, ఇంకో పర్టికులర్ ఫ్రీక్వెన్సీని పాస్ చేసేటట్టు ఇంకో ఫిల్టర్ పెట్టావనుకో, ఓకేనా, అప్పుడు మనము ఆ రెండింటిని పసిగట్టగలుగుతాం అనమాట. ఓకేనా, వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ బ్యాంక్ ఆఫ్ ఫిల్టర్స్. బ్యాంక్ అంటే ఫిల్టర్స్ యొక్క ఒక బ్యాంక్ అనమాట. మామూలుగా మనము డబ్బులు పెట్టుకునే బ్యాంక్ ఎలా అంటామో, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫిల్టర్ బ్యాంక్. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. మామూలుగా మనం ఒక ఫిల్టర్ చూస్తే సాధారణంగా ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్ అన్నాం అనుకోండి, ఒక పర్టికులర్ బ్యాండ్ మాత్రమే పంపిస్తుంది, ఒక పర్టికులర్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్నే పంపిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ బ్యాండ్ ఫిల్టర్. అంటే సపోజ్ F1 నుంచి F2 వరకు పంపిస్తుంది. ఓకే, F1 నుంచి F2 వరకు పంపిస్తుంది ఆ ఫిల్టర్. మళ్ళీ F3 నుంచి F4 వరకు కూడా పంపిస్తుంది. అంటే ఇక్కడ గీస్తా చూడండి. మామూలుగా మీకు తెలిసిన ఫిల్టర్స్ ఎప్పుడు కూడా ఇట్లా ఉంటాయి, అంటే ఈ ఒక్క బ్యాండ్లోనే అది పంపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కొన్నిసార్లు ఇలాంటి ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీరు మరి ఎప్పుడైనా విన్నారో లేదో కానీ, ఓకేనా, ఇది ఒక బ్యాండ్, ఈ బ్యాండ్లో సిగ్నల్ పాస్ అవుతుంది. మళ్ళీ ఇగో చూడు, ఇక్కడ ఇంకొక బ్యాండ్ కూడా పాస్ అవుతుంది, ఇగో ఇంకొక బ్యాండ్ కూడా పాస్ అవుతుంది, ఇలా అన్నమాట. ఇలాంటి ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో దిస్ వి కాల్ యాజ్, ఓకేనా, బ్యాండ్ ఆఫ్ ఫిల్టర్. ఓకేనా, దిస్ ఈజ్ లైక్ ఎ మల్టీ బ్యాండ్ ఫిల్టర్ అనొచ్చు. లేదా వీ క్యాన్ యూజ్ మల్టిపుల్ ఫిల్టర్స్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. ఒక ఫిల్టర్ ఏమో సపోజ్ ఒక ఫిల్టర్ ఇలా ఉందనుకో, ఇక్కడ ఉందనుకో, ఇంకొక ఫిల్టర్ ఏమో ఇగో ఇక్కడ పెడతావు కొంత వేరే దగ్గర. ఓకేనా, అండ్ ఇంకొక ఫిల్టర్ పెడతావు, అది సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, అలా అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాంక్ ఆఫ్ ఫిల్టర్స్. సో ఇలా పెట్టినప్పుడు ఆ పర్టికులర్ టార్గెట్, ఒక పర్టికులర్ టార్గెట్ ఈ వెలాసిటీలో వెళ్తుంది అనుకో, అంటే దీని రిలేటెడ్గా సమ్ వెలాసిటీతో వెళ్తుంది, దానివల్ల సమ్ ఒమేగా టీ వస్తుంది. ఓకేనా, సో ఆ పర్టికులర్ టార్గెట్ని క్యాప్చర్ చేయడానికి ఈ ఫిల్టర్ పనికొస్తుంది, ఇంకో పర్టికులర్ టార్గెట్ని క్యాప్చర్ చేయడానికి ఈ ఫిల్టర్ పనికొస్తుంది. మీరు చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక సాధారణ ఆకాశవాణి రేడియో తీసుకోవచ్చు. ఇప్పుడు ఆకాశవాణి రేడియోలో మీరు ట్యూనింగ్ చేస్తున్న కొద్దీ ఒకసారి మీకు హైదరాబాద్ నుంచి వార్తలు వస్తుంటాయి, అప్పుడప్పుడు మళ్ళీ విజయవాడ నుంచి వార్తలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు ఇంకా వేరే స్టేషన్ నుంచి మీకు వార్తలు వస్తూ ఉంటాయి, రైట్, బెంగళూరు నుంచి వస్తూ ఉంటాయి. అంటే అక్కడ కూడా ఏంటి, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ట్యూనింగ్. అక్కడ నువ్వు ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతున్నావు, ఆర్ యూ క్యాన్ సే యు ఆర్ పుట్టింగ్ ఏ కైండ్ ఆఫ్ ఫిల్టర్ ఫర్ దట్ పర్టికులర్ స్టేషన్. ఆ పర్టికులర్ స్టేషన్ సిగ్నల్స్ మాత్రమే నీకు వచ్చేలాగా నిన్ను ట్యూన్ చేసుకున్నావు అక్కడ, ఆర్ యూ క్యాన్ సే యూ హ్యావ్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ దేర్, అలా అనుకోవచ్చు. ఓకేనా, అలా. సో దట్ ఈస్ వాట్ దిస్ 9th పాయింట్ సేస్. ఓకే, సరే. సో ఇప్పుడు లెట్ us కమ్ డౌన్ స్టిల్, ఒకసారి కిందికి వచ్చేద్దాం ఇంకా. యా, so how much power is to be transmitted by the transmitter has to be decided keeping in view of the isolation necessary between receiver and transmitter. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనము ఎంత మ్యాక్సిమం పవర్ పంపాలి, ట్రాన్స్మిట్ చేయాలి అంటే దట్ డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్. ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్లో నేను ఇచ్చిన బొమ్మలో 2 డిఫరెంట్ యాంటీనాస్ వాడినట్టు చూపించాను. మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే ఒక యాంటీనాతోటే ఉంది, బట్ అగైన్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక యాంటీనానే ఉండాలని రూల్ ఏం లేదు, 2 యాంటీనాస్తో ఉంటుంది ఇన్ జనరల్. ఓకే, అయితే ఇక్కడ రిసీవర్కి ట్రాన్స్మిటర్కి ఐసోలేషన్ అనేది పెట్టాలి. ఓకేనా, మనం గతంలో చెప్పుకున్నాం, ట్రాన్స్మిటర్ కనుక చాలా హ్యూజ్ పవర్ రిలీజ్ చేస్తే ఆ పవర్ కనుక పొరపాటుగా రిసీవర్లోకి వెళ్ళిపోతే రిసీవర్ శాచ్యురేట్ అయిపోతుంది. అంటే తను అంత హై పవర్ని తట్టుకోలేదు, అది డ్యామేజ్ కూడా అయిపోతుంది మోస్ట్లీ. ఓకే, సో దట్ వీ కాల్ యాజ్ ఫస్ట్ శాచ్యురేట్ అంటాము. ఇంకా కొంత శాచ్యురేషన్ ఈజ్ ఆల్సో లైక్ ఇట్ విల్ నాట్ డూ ద వర్క్ ప్రాపర్లీ. ఓకేనా, రైట్.
ఓకే. సో వీ షుడ్ నాట్ పర్మిట్ ద ట్రాన్స్మిటెడ్ పవర్ డైరెక్ట్లీ టు ఎంటర్ ఇంటూ రిసీవర్. అందుకోసం వీ హ్యావ్ టు డూ ప్రాపర్ ఐసోలేషన్. అయితే కంపేర్డ్ టు పల్స్ రాడార్, ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్లో పవర్ మరీ అంత హ్యూజ్గా ఉండదు. పల్స్ రాడార్లో అయితేనేమో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలో వాట్స్, ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ కిలో వాట్ లేకపోతే మెగావాట్ కూడా పంపిస్తూ ఉంటాము. కానీ ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్లో కొన్నిసార్లు ఈ ట్రాన్స్మిటెడ్ పవర్ జస్ట్ ఫ్యూ వాట్, ఓకేనా, కొన్ని వాట్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది మోస్ట్లీ. ఓకే. సో అయితే అప్పుడు కూడా వీ షుడ్ సీ దట్ ఆ మొత్తం పవర్ రిసీవర్లోకి వచ్చేయకూడదు. కానీ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిసీవర్కి కూడా ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలియాలి. ఎందుకు, మనకి ఎకో వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఎకో ఫ్రీక్వెన్సీని మనం ఎంత సిగ్నల్ ఏ ఫ్రీక్వెన్సీ పంపించాం దాంతో పోల్చి చూడాలి. అప్పుడే మనకి ఆ డాప్లర్ షిఫ్ట్ తెలుస్తుంది. ఓకేనా. సో కాబట్టి మనము పోల్చి చూడాలి అంటే మనకి ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలియాలి అంటే ఎంతో కొంత ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ని మనము కావాలనే రిసీవర్కి లీక్ చేయాలి. ఓకేనా, కొంత, పూర్తిగా కాదు. సో ఇది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. దానికోసం మనము సంథింగ్ కాల్డ్ వీక్ కప్లింగ్ అనేది వాడతాం. ఓకే, రైట్. సరే, ఇప్పుడు లెట్ us see one more thing. ఇది చూద్దాం ఇప్పుడు. ఫర్దర్ ద హై పవర్ ట్రాన్స్మిటర్ జనరల్లీ మీన్స్ హై నాయిస్. ఇంకోటి ఏంటంటే జనరల్గా హై పవర్ ట్రాన్స్మిటర్ వాడుతుంటే అట్లా హండ్రెడ్స్ ఆఫ్ కిలో వాట్ లేకపోతే మెగావాట్ అలాంటి ట్రాన్స్మిటర్ వాడితే అప్పుడు చాలా చాలా నాయిస్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే. సో ద ట్రాన్స్మిటర్ పవర్ షుడ్ బి లిమిటెడ్ టు సచ్ ఏ వాల్యూ దట్ దిస్ నాయిస్ డస్ నాట్ ఎఫెక్ట్ ద రిసీవర్ బ్యాడ్లీ. సరేనా. ఓకే, సరే. ఎట్లాగ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కిలో వాట్ ఏం వాడము, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ పవర్ వీలైనంత లిమిట్లో పెట్టుకోగలిగితే మంచిది. ఓకే, రైట్. సరే, ఇక అప్లికేషన్స్కి వస్తే ఇవి ఎక్కడెక్కడ వాడారు లేకపోతే ఎక్కడెక్కడ వాడుతున్నారు గమనిస్తే వరల్డ్ వార్ 2 నుంచి, రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి కూడా ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్. మామూలుగా మీకు ఇళ్లలో ఫ్యూజ్ అని ఉంటుంది తెలుసు కదా. మామూలుగా ఫ్యూజ్ అంటే ఏంటి, ఎప్పుడన్నా మరీ హై కరెంట్ వచ్చేస్తూ ఉంటే మనకి ఇంట్లో వస్తువులు డ్యామేజ్ కాకుండా ఆ ఫ్యూజ్ పార్ట్ ఎగిరిపోతుంది, అంటే అక్కడ కనెక్షన్ కట్ అయిపోద్ది. ఇక మిగిలిన మన ల్యాప్టాప్ కావచ్చు లేకపోతే మన ఇంట్లో ఉండే సాధారణ టీవీయో ఫ్యానో లైటో అవన్నిటికీ డ్యామేజ్ కాకుండా ఇది ఆపేస్తూ ఉంటుంది. సో సెకండ్ వరల్డ్ వార్ 2లో దీన్ని ఎలా వాడుకున్నారు లేకపోతే అప్పటి నుంచి కూడా ఎలా వాడుతున్నారంటే రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్. అంటే ఎప్పుడైతే జస్ట్ యూ కెన్ థింక్ ఆఫ్ లైక్ దిస్, ఒక రాడార్ యాంటీనా ఒక వైపు చూస్తుంది, ఓకేనా, ఆకాశం వైపు చూస్తుంది అనుకుందాం. అండ్ అక్కడ సాధారణంగా ఏం టార్గెట్స్ వెళ్ళట్లేదు. ఓకేనా, అక్కడ అంటే ఒక విమానం వంటిది ఏది వెళ్ళట్లేదు. మామూలు పరిస్థితిలో ఏమి వెళ్ళవు కదా, ఒక యుద్ధం ఉన్నప్పుడే విమానాలు బాగా వెళ్ళే అవకాశం ఉంది. సో సాధారణ పరిస్థితుల్లో ఏమి వెళ్ళట్లేదు అనుకుందాం. సో అప్పుడు మనకి వచ్చే ఎక్కువ కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి మన రిసీవ్డ్ సిగ్నల్ లెవెల్ చాలా చాలా తక్కువ ఉంటుంది, అంతా నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది. సడన్గా ఒక పెద్ద భారీ విమానం వెళ్ళింది అనుకుందాం, అప్పుడు మనకి ఎక్కువ సిగ్నల్ చాలా పెద్దది వస్తుంది. అప్పుడు ఒక థ్రెషోల్డ్ పెడతాం కదా, థ్రెషోల్డ్ కన్నా ఇది దాటుతుంది. ఓకేనా. సో థ్రెషోల్డ్ కన్నా దాటింది అనుకో, అప్పుడు ఈ ఫ్యూజ్ మనం ఏదైతే పెట్టామో అంటే ఒక పరిమితిని దాటి వెళ్ళిపోయినప్పుడు, ఓకేనా, ఈ ఫ్యూజ్ అనేది అక్కడ ఓపెన్ సర్క్యూట్ లాగా అవ్వడం జరగాలి. ఓకేనా. సో ఎప్పుడైతే అది జరిగిందో మనము అప్పుడు వీ క్యాన్ గివ్ ఏ కైండ్ ఆఫ్ సర్క్యూట్. ఇట్లా కనుక జరిగితే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న మిజైల్ లేకపోతే, ఓకేనా, అంటే వరల్డ్ వార్ 2 టైంలో పెద్దగా మిజైల్స్ లేవు, ఉన్నాయి కొన్ని, బట్ ఇట్ వాస్ డెవలపింగ్. ఓకే, మన దగ్గర ఉన్న సమ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ లాంటివి, ఓకేనా, అవి స్టార్ట్ అయిపోయి అవి ఆన్ అయ్యి అక్కడ ఆ విమానాన్ని కూల్ చేయాలి, సంథింగ్ లైక్ దట్. ఓకేనా. సో అలా వాడేవాళ్ళు. ఓకే. సో ఇంకా సరే, ఇక అప్పుడు ఆ సిచ్యువేషన్లో అది వాడారు అలా, రైట్. ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే వెన్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్స్ ఆఫ్ వర్టికల్లీ, కొన్ని విమానాలు, సాధారణంగా విమానాలు మీరు చూస్తూ ఉంటారు, మొన్న ప్రమాదం జరిగింది కదా కేరళలో, అది ల్యాండ్ అయ్యేటప్పుడు బాగా ముందుకెళ్ళిపోయింది, లోయలో పడిపోయింది. అంటే ఏంటి, మామూలు సాధారణ పౌర విమానాలకు ఎలా ఉంటుంది, ల్యాండ్ అయినాక కొంత దూరము అది నేల మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అప్పుడు సడన్గా ల్యాండ్ టచ్ కాగానే ఆగిపోదు, రైట్. అలాగే పైకి ఎగిరేటప్పుడు కూడా డైరెక్ట్గా గాల్లోకి ఎగురుతా అంటే కుదరదు. ఓకే, ప్రయాణికుల విమానాలు కాస్త ముందుకి పరిగెత్తి నేల మీద పరిగెత్తి అప్పుడు గాల్లోకి లేస్తాయి. అంటే వాటికి కాస్త రన్వే అనేది అవసరం. కానీ కొన్ని విమానాలు ఉంటాయి, ముఖ్యంగా మిలిటరీ విమానాలు,
అవి డైరెక్ట్గా ఉన్న చోటు నుంచి పైకి లేవగలుగుతాయి. ఒక హెలికాప్టర్ ఎలా పైకి నేరుగా లేస్తుందో, ఓకేనా, అలా కొన్ని విమానాలకు కూడా ఆ శక్తి ఉంటుంది, డైరెక్ట్గా పైకి లేవగలుగుతాయి. సో అలా లేచేటప్పుడు అవి ఎంత వేగంగా పైకి లేస్తున్నాయి, అంటే ఎంత వేగంగా లేస్తున్నాయి అనే దాన్ని బట్టి అది ఎంత తక్కువ తక్కువ టైంలో విత్ ఇన్ 2 సెకండ్స్ అది ఎంత హైట్కి ఎగిరింది అన్నది ఆధారపడుతుంది. అది బాగా వేగంగా లేవగలిగితే విత్ ఇన్ 2 సెకండ్సే అది ఒక 100 మీటర్లు 200 మీటర్లు ఎగిరి ఉండొచ్చు, ఓకేనా. సో అది ఎంత పైకి ఎగిరింది అన్న తెలుసుకోవడానికి కూడా క్లైంబ్ మీటర్, ఓకే, క్లైంబ్ అంటే ఎక్కడం కదా, ఎంత ఎత్తుకు ఎక్కేసింది ఆ లోపల ఆ కొద్ది సమయంలో. సో అలా కనుక్కోవడానికి కూడా వి విల్ యూజ్ దీస్ థింగ్స్, ఓకేనా. సో అక్కడ ఏంటంటే అయితే ఈ టార్గెట్లో మామూలుగా మన కంటిన్యూస్ వేవ్ రాడార్స్లో ఎలా ఉంటుంది, మన యాంటీనా అనేది కదలకుండా, ఓకే, అంటే మన రాడార్ ఎక్విప్మెంట్ కదలదు, టార్గెట్ కదులుతూ ఉంటుంది జనరల్గా. ఇప్పటిదాకా మనం చూసిన అప్లికేషన్స్ ఈ పైన దాకా ఇక్కడ దాకా మనం ఏవైతే చదివామో ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మనం చదివిన దాని ప్రకారము రాడార్ ఎక్విప్మెంట్ ఒక దగ్గర ఉంది, టార్గెట్ కదులుతుంది అని మాట్లాడుకున్నాం. కానీ ఈ పర్టికులర్ ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే విమానం కదులుతోంది కదా, విమానంలో మనము రాడార్ని పెట్టాం, ఓకేనా. సో ఇప్పుడు విమానం పైకి లేస్తూ లేస్తూ సిగ్నల్స్ని నేల వైపు పంపిస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్స్ నేలని తాకి మళ్ళీ విమానంకి వెళ్తాయి, అంటే విమానంలో ఉన్న రాడార్కి వెళ్తాయి. అంటే ఇక్కడ ఎర్త్ ఈజ్ ద టార్గెట్, అంటే ఎర్త్ అంటే విమానంతో పోల్చుకున్నప్పుడు ఎర్త్ అనేది కదలిక లేనిది అనిగా భావించవచ్చు. భూమి కదులుతుంది అన్నది తెలిసిన విషయమే అయినా ఈ విమానంతో పోల్చుకున్నప్పుడు భూమి కదలిక లేని ఒక టార్గెట్గా మనం భావించవచ్చు, ఓకేనా. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఈ విమానమే కదులుతోంది అట్లా, ఓకేనా. అయితే మొత్తానికి భూమి కదిలినా లేదా విమానం కదిలినా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ రెండిటి మధ్య రిలేటివ్ వెలాసిటీ ఉందా అన్నది ముఖ్యం. ఎందుకంటే సోర్స్ కదిలిందా టార్గెట్ కదిలిందా దాంతో మనకు సంబంధం లేదు. ఈ రెండిట్లలో ఏది కదిలినా డాప్లర్ షిఫ్ట్ వస్తుంది. ఆ డాప్లర్ షిఫ్ట్ మనకు తెలిస్తే చాలు, మనము ఆ రిలేటివ్ వెలాసిటీ కనుక్కోగలుగుతాం, ఓకేనా. అలా సరే. సో థర్డ్ పాయింట్కి వచ్చేస్తే వెలాసిటీ ఆఫ్ వెహికల్స్, ఓకే, ఆన్ ద రోడ్స్, ఓకే. ఇది మీకు బాగా తెలిసిందే, బాగా తరచుగా ఈ మధ్య పెద్ద పెద్ద నగరాలలో ఇది వాడుతూ ఉన్నారు, సరేనా. మీకు తెలుసు డబ్బులు రావాలంటే మరి చేసే పని ఇదే కదా, ఓకే. ఓకే, సో నెక్స్ట్ టార్నడోస్ డిటెక్షన్, ఓకేనా. మీరు వినే ఉంటారు ఎక్కువగా మన దేశంలో ఈ టార్నడోస్ లాంటివి పెద్దగా వినం, కానీ అంటే ఒక రకమైన సుడిగుండం లాగా అనుకోవచ్చు మీరు, ఓకేనా. ముఖ్యంగా అమెరికా లాంటి ప్రాంతాల్లో టార్నడోస్ వస్తూ ఉంటాయి, బాగా ధ్వంసం చేస్తూ ఉంటాయని మీరు చూస్తూ ఉంటారు. సో అవి కూడా ఎంతో కొంత వేగంతో, చాలాసార్లు బాగా విపరీతమైన వేగంతో కదులుతూ ఉంటాయి. సో వాటిని కనుక్కోవడానికి కూడా అది ఎంత వేగంతో కదులుతుంది అవన్నిటికి కూడా ఇది వాడుతూ ఉంటారు, ఓకే. తర్వాత ఇంకొకటి చూడండి, 5th పాయింట్, మెజర్మెంట్ ఆఫ్ రైల్ ఫ్రైట్ కార్ వెలాసిటీ, ఓకేనా. హంపింగ్ యార్డ్స్, ఇప్పుడు మనకి రైల్, మీరు ఇవాళ పేపర్ కనుక చదివి ఉంటే పేపర్ చదవడం అనేది చాలా యూస్ఫుల్. మీరు పేపర్ చదివేటప్పుడు మీకు ఏ వార్తలు ఉపయోగపడతాయి చూసుకొని చదువుకోవాలి, సరేనా. అక్కడ వాడు 20 పేజీలు ఇచ్చాడని చెప్పి 20 పేజీలు చదువుతూ కూర్చోకూడదు, మనకు పనికొచ్చే వార్తలు మనం చూడాలి. ఈరోజు పేపర్ మీరు చూసి ఉంటే కాజీపేట నుంచి విజయవాడ మధ్యలో రైలు 2 గంటల్లో ప్రయాణం చేసింది, పరీక్షించారు అన్నాడు. పరీక్షించారు, ఓకేనా. అంటే ప్రయాణికులు కూర్చున్నారో లేదో మనకు తెలియదు, కానీ జనరల్ కూర్చోలేదేమో, ఓకేనా. సో అట్లా ఒక పరీక్ష చేశారంట. సో అయితే ఇక్కడ అంటే డైరెక్ట్గా యాక్చువల్ ట్రాక్ మీద పరీక్ష చేశారు, కానీ మామూలుగా యాక్చువల్ ట్రాక్ కన్నా ముందు వాళ్ళు ఇంకెక్కడో పరీక్షిస్తారు, అంటే ఒక రకమైన ల్యాబొరేటరీ. అయితే రైల్వే ల్యాబొరేటరీ అంటే ఏదో మనకి కాలేజీలో ఉన్న చిన్న గదిలాగా ఉండదు కదా, దానికి తగినంత పెద్దగా ఉంటుంది అది కూడా, ఆ స్థలం కూడా. సో అలాంటి రైల్వే ల్యాబొరేటరీని మనము హంపింగ్ యార్డ్ అంటాం, ఓకేనా. హంపింగ్ యార్డ్ అంటాం. యార్డ్ అంటే ఒక పెద్ద స్థలం, ఓకేనా. సో ఆ స్థలంలో ప్రత్యేక పట్టాలు ఉంటాయి, ఓకేనా. అంటే మనం ఏది కూడా డైరెక్ట్గా తీసుకొచ్చి నిజంగా సికింద్రాబాద్ రాయచోటి మధ్యలో కడప మధ్యలో రైలు నడపరు, ఓకే. ఫస్ట్ దే విల్ ట్రై సమ్వేర్, దెన్ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ట్రై చేసినాక అప్పుడు ప్రయాణికుల్ని ఎక్కనిస్తారు, ఓకే. సో ప్రయాణికుల్ని కానీ ఇంకా సరుకులు అయితే సరుకులు అలా అనమాట. సో వాట్ దే విల్ డూ ఈజ్, అదే ఈ హంపింగ్ యార్డ్ అనే దాంట్లో మలుపులుగా రైల్వే ట్రాక్ ఉంటుంది, అలాగే కాస్త స్లోప్లో ఉంటుంది, ఓకేనా. అంటే ఒకవేళ ఎప్పుడు నేల ఒకేలాగా స్ట్రైట్గా ఉండాలని లేదు కదా, కాస్త స్లోప్గా ఉండొచ్చు. సో అలా రకరకాల పద్ధతులు ప్రాక్టికల్ సినారియోస్లో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ అక్కడ ఒక రకమైన టెస్టింగ్ ట్రాక్ అనమాట. అది అక్కడ పెట్టి అక్కడ ఆ రైల్వే బోగీని పెట్టి ఆ రైలు బోగి మరి ఆ పట్టాల మీద ఎంత వేగంతో వెళ్ళగలుగుతోంది,
అనుకున్న విధంగా వెళ్తోందా, ముఖ్యంగా మలుపులు ఉన్నాయనుకో మరి అప్పుడు అది మలుపుల దగ్గర పట్టాలు తప్పకూడదు. సో ఇలాంటివన్నీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో చేయాలన్నప్పుడు ఆ రైలు వేగం కనుక్కోవడానికి కూడా ఓకేనా ఈ రాడార్ వాడుతున్నారు అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా, రైట్. సరే, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ వెలాసిటీ మీటర్. సరే, ఇది డైరెక్ట్ గానే ఉంది, పేరు చూస్తే అర్థమైపోతా ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వెలాసిటీ మెజర్మెంట్స్. ఓకేనా, సో ఇండస్ట్రీలో కూడా మీరు గమనిస్తే పెద్ద 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 భారీ పరిశ్రమల్లో ఎన్నో వస్తువుల్ని అటు ఇటు కదిలిస్తూ ఉంటారు, మనుషులు కదులుతూ ఉంటారు, మేబీ ట్రాలీలలో ఏవో వస్తువులు పెట్టుకొని ఒక చోటు నుంచి ఒక చోటికి కదిలిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఆటోమేటెడ్గా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ముఖ్యంగా ఆటోమేటెడ్గా జరుగుతున్నప్పుడు మరి ఒకదాని ఒకటి గుద్దుకోకూడదు. ఓకేనా, సో ఒకదాని ఒకటి గుద్దుకోలే ఛాన్స్ ఉందా అన్నది ఎలా తెలుస్తుంది? ప్రస్తుతం మనం ఎప్పటికప్పుడు వాటి వెలాసిటీస్ కనుక్కుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది ఇంత వెలాసిటీతో వెళ్తుంది, అది ఇంకోటి వేరే వెలాసిటీతో వస్తుంది, ఈ రెండు సేమ్ ప్లేస్ నుంచి ప్రయాణం చేయాల్సి ఉందనుకో, రెండు ఒక పర్టికులర్ ప్లేస్, సపోజ్ లెట్ జస్ట్ అజ్యూమ్ లైక్ దిస్. ఇప్పుడు సపోజ్ ఒక పరిశ్రమలో ఇలా ఒక దగ్గర ఇలా ఉందనుకుందాం, సమ్ కైండ్ ఆఫ్ రోడ్వే. ఓకేనా, పరిశ్రమలో ఇక్కడంతా ఏదో పని జరుగుతూ ఉంది, ఇక్కడంతా ఏదో పని జరుగుతూ ఉంది, ఇక్కడంతా ఏదో పని జరుగుతూ ఉంది, ఇక్కడంతా ఏదో పని జరుగుతూ ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఒక ట్రాలీ వస్తూ ఉంది, ఆటోమేటిక్ ట్రాలీ అయి ఉండొచ్చు, లేకపోతే మనిషి తీసుకొస్తున్న ట్రాలీ అయి ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ ఇంకొక ట్రాలీ వస్తూ ఉంది. ఇప్పుడు వీడు ఇటు వెళ్ళాలి, ఓకే, వీడేమో ఇటు వెళ్ళాలి. ఓకే, అయితే ప్రస్తుతము ఇగో వీడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, ప్రస్తుతం వీడు ఇక్కడ ఉన్నాడు, ఈ పొజిషన్లో ఉన్నాడు. వీడు ఒక పర్టికులర్ వెలాసిటీతో వస్తున్నాడు, వీడు ఇంకో పర్టికులర్ వెలాసిటీతో వస్తున్నాడు. ఇప్పుడు మనకు ఏం మెజర్మెంట్ లేదనుకో, అనుకోకుండా వీళ్ళిద్దరు ఒకే టైంకి వస్తే ఇక్కడ గుద్దుకుంటారు, సమస్య వస్తుంది. అలా కాకుండా ఇఫ్ వీ క్యాన్ మెజర్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, వీడు ఎంత వెలాసిటీతో వస్తున్నాడు మనం ముందే క్యాలిక్యులేట్ చేసేయగలిగితే మనం ఒక అంచనాకు రాగలుగుతాం. అది సో వీడు ఒక పలానా వెలాసిటీతో వస్తున్నాడు అనుకో, ఓకే వీడు ఇక్కడికి రావడానికి ఇంకా ఒక నిమిషం పడుతుందని మనకు తెలిసిందనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు, యూత్లోడు కూడా ఎంతకు వస్తున్నాడు మనకు తెలుసు, ఒక అంచనా ఇక్కడ కూడా అంచనా వేసుకోగలిగాం అనుకో, వీడికి 1 నిమిషం పట్టింది, వీడికి కరెక్ట్గా 1 నిమిషమే పట్టింది అనుకో, అప్పుడు ప్రమాదం, రెండు గుద్దుకుంటాయి. అలా కాకుండా ఆ రెండు వేరువేరుగా ఉన్నాయనుకో మనకేం ప్రాబ్లం ఉండదు కదా. వీడు ముందు క్రాస్ అయిపోయి వెళ్ళిపోతాడు, తర్వాత వీడు క్రాస్ అవుతాడు, అప్పుడేమి ఇష్యూ ఉండదు. ఓకేనా, సో ఇవన్నీ చేసుకోవాలి అంటే మనకి అంటే పెద్ద ఇండస్ట్రీస్లో ఎంతో మంది కదులుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కదాన్ని మీరు అక్కడ కూర్చొని చెక్కింగ్ చేయడం కూడా కష్టమే. ఓకేనా, మీరు ఎన్ని చోట్ల చెక్ చేస్తూ కూర్చుంటారు? సరే, మీరు ఒక దగ్గర కూర్చుంటారు, ఇంకా మిగిలిన చోట్ల ప్రమాదం జరిగితే అప్పట్లా. సో వీటన్నిటికి కూడా ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ CW రాడార్ మెజర్మెంట్ అనమాట. ఓకే, సరే. సో నెక్స్ట్ ఇది ఇండస్ట్రియల్, అదొక ఇండస్ట్రియల్ అప్లికేషన్. ఇంకొక ఇండస్ట్రియల్ అప్లికేషన్ చూస్తే హౌ మచ్ మెటీరియల్ ఈస్ డంప్డ్, ప్రొఫైల్ మెజర్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అందుకనే ఇండస్ట్రీస్ విజిట్ చేయాలి, సరేనా. సో మీరు కూడా కుదిరినప్పుడు, అంటే ఇప్పుడంటే కరోనా ఉంది కాబట్టి మేబీ రానివ్వట్లేదు, కానీ మీరు కుదిరినప్పుడు మాత్రం ఒక ఛాన్స్ తీసుకొని ఇండస్ట్రీస్ విజిట్ చేయాలి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు విద్యుత్ కేంద్రాలు ఉంటాయి కదా, బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు. ఈ బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాల పరిస్థితి చూద్దాం. ఓకే, సపోజ్ మనకి రామగుండం, ఓకే, రామగుండంలో బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రం ఉంది, కొత్తగూడెంలో బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రం ఉంది. ఇప్పుడు వీళ్ళకి చాలా పెద్ద పెద్ద స్థలాలు గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తుంది. ఓకేనా, ఆ స్థలంలో ఎందుకు ఇస్తుంది స్థలము, ఆ స్థలంలో వీళ్ళు బొగ్గు తెచ్చుకొని నిల్వ చేసుకుంటారు. ఎప్పటికప్పుడు నాకు బొగ్గు అవసరం అనుకో, ఎల్లుండికి నాకు పవర్ జనరేట్ చేయాలంటే నాకు ఎంత బొగ్గు ఇప్పుడు ఉంది, ఎల్లుండి కల్లా ఎంత నా దగ్గర అయిపోతుంది, నా దగ్గర స్టాక్ కొంత ఉండాలి కదా. సడన్గా వానలు పడతాయి, లేకపోతే సడన్గా రైలు రాదు, అప్పుడు నాకు బొగ్గు స్టాక్ ఉండదు మరి. ఓకేనా, సో ముందుగానే తగినంత స్టాక్ తెచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా ఎలా ఉంటుంది, అదేమి చిన్న సంచిలో పెట్టుకునేది కాదు, నువ్వు ఎంత అంటే అంత లెక్క క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు. ఓకేనా, అది కొన్ని వేల టన్నులలో ఉంటుంది. సో అంతంత అమౌంట్ ఆఫ్ థింగ్ ఉన్నప్పుడు ఇంకా స్టాక్ ఎంత అయిపోయింది, ఎంత స్టాక్ ఉంది, ఇది ఎట్లా చెక్ చేస్తాం? ఫిజికల్గా చెక్ చేయడము, క్యాలిక్యులేట్ చేయడం అంత ఈజీ పని కాదు ఎప్పటికప్పుడు. ఓకేనా, ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూ ఉంటుంది, అందులో కొంత వాడేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ చెక్ చేయాలి అంటే కూడా ప్రొఫైల్ మెజర్మెంట్ అంటాం. అంటే ఏంటి అంటే సింపుల్గా మేబీ అంటే ఇప్పుడు డ్రోన్స్ కూడా వచ్చాయి కాబట్టి మీరు ఇట్లా అనుకోవచ్చు. ఓకేనా, ఒక ప్రొఫైల్ మెజరింగ్ అంటే ఒక పెద్ద ఖాళీ స్థలంలో కాస్త బొగ్గు నిల్వలు తెచ్చి అక్కడ గుమ్మరిచ్చారు అనుకుందాం. ఓకేనా, కొంత భాగము గుమ్మరిచ్చి ఉంటారు, కొంత భాగము ఖాళీగా ఉండొచ్చు. అది కూడా ఆ గుమ్మరిచ్చినప్పుడు మరి వాళ్ళు యూనిఫామ్గా గుమ్మరిచ్చారో లేదో, ఒక దగ్గర పెద్ద కుప్పలాగా ఉండొచ్చు, ఒక దగ్గర
కొంత తవ్వేసి ఉండొచ్చు. ఒకవేళ స్టార్టింగ్లో యూనిఫామ్గా వాళ్ళు గుమ్మరిచ్చి వెళ్ళినా మెల్లమెల్లగా వీళ్ళు కొంత వాడతారు కదా, ఈ వాడినప్పుడు ఒక యూనిఫామ్గా తీసారో లేదో ఆ తవ్వుకున్న వాళ్ళు, సరేనా, ఆ తవ్వుకోవడానికి కార్మికులు ఎవరో వచ్చి తవ్వుకుని వెళ్ళుంటారు కదా, వాళ్ళు యూనిఫామ్గా తవ్వారో లేదో. కాబట్టి మనము డైరెక్ట్గా దూరం నుంచి చూసి ఇగో ఇంత బొగ్గు నిల్వ ఉంది అని ఒక అంచనాకి రాలేకపోవచ్చు కరెక్ట్గా. ఓకేనా, అంటే అనుభవంతో కొంతమంది చెప్పగలుగుతారు అది, బట్ ఆర్ క్యాల్కులేట్ కరెక్ట్గా సమ్ కైండ్ ఆఫ్ మైండ్ క్యాల్కులేషన్తో కూడా కొంతవరకు చెప్పొచ్చు. కానీ ఇంకొంచెం అక్యురేట్గా రావాలి అనుకుంటే, మనం చెప్పింది కరెక్టా కాదా అనుకుంటే, మేబీ వీ క్యాన్ సెండ్ ఏ డ్రోన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ కెమెరా అండ్ విత్ ఆల్సో దిస్ రాడార్. కెమెరా అంటే ఇక్కడ రాడార్ అని అర్థం. ఓకే, సో దట్ విల్ క్యాలిక్యులేట్, అది ఎగురుతూ ఎగురుతూ ఈ చుట్టూతా ఆ బౌండరీ మొత్తం ఎగురుతూ డిఫరెంట్ ప్లేసెస్లలో అది సిగ్నల్ని రిసీవ్ చేసుకుంది అనుకుందాం సపోజ్. ఓకే, నౌ ఓకే, ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకుంది అనుకుంటే, దెన్ ఎక్కడెక్కడ ఎంతెంత ఎత్తులో లేయర్ ఉంది, ఆ బొగ్గు లేయర్ వాళ్ళు పెట్టారు కదా, ఎంతెంత ఎత్తుగా లేయర్ ఉంది, ఆల్ దోస్ థింగ్స్ యూ మే బి ఏబుల్ టు మెజర్. ఓకే, అండ్ దెన్ యూ కెన్ ఎస్టిమేట్ హౌ మచ్ మెటీరియల్ ఈజ్ ప్రజెంట్, అలా అనమాట. ఓకే, సరే, ఇక తర్వాత ల్యాబొరేటరీ రాడార్ ఫర్ రీసెర్చ్. ఓకే, సో ఇది కూడా ఉంటుంది ఇక్కడ, మీరు చూడండి, ఇది NPTEL 11th వీడియోలోంచి చెప్పాను ఇదంతా. ఓకేనా, అక్కడ ఏమన్నాడంటే, మీరు కనుక ఈ మొత్తం కోర్స్ చదివితే మీరు సొంతంగా రాడార్ తయారు చేసుకోవచ్చు అంట. సో దయచేసి మీరు కూడా ఈ NPTEL వీడియోస్ చూడండి. మనము అట్లీస్ట్ ఒక 3 months తర్వాత అయినా కూడా ఒక ప్రాక్టికల్ రాడార్ మనమే చేసుకోగలిగితే బాగుంటుంది, మీకే మంచిది. మీరు అది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లాగా ఇచ్చుకోవచ్చు. ఓకే, సీరియస్గా తీసుకోండి కాస్త, రైట్. ఓకే, మీకు కొన్ని లింక్స్ కూడా పంపించాను, అవి చూడండి. రాడార్ ఎలా తయారు చేయాలి అనే లింక్ పంపించాను, నిన్న పంపించాను, చూడండి. రైట్, ఓకే, సో లెట్ మీ క్లోజ్ దిస్, ఇంకొక దాంట్లోకి వెళ్దాము. యా, సో ఇప్పుడు మనము ఇదంతా కంటిన్యూస్ వేవ్ రాడార్ గురించి చదివాము. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇందులో ఒక సమస్య ఉంది. ఏంటి సమస్య గుర్తుపట్టారా? డోంట్ సేవ్. ఓకే, డోంట్ సేవ్. యా, సో ఇప్పటిదాకా మనం చెప్పుకుందంతా కూడా రిలేటివ్ వెలాసిటీ విషయమే, ఎక్కువగా రేంజ్ చెప్పట్లేదు ఇది. కంటిన్యూస్ వేవ్ రాడార్లో మనకి రేంజ్ తెలియట్లేదు. సో మనం రేంజ్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ ఎల్స్. ఓకేనా, సో దానికి ఇప్పుడు వెళ్దాము, ఒక నిమిషము. యా, ఓకే, సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రాడార్. ఓకే, ఎందుకు సాధారణ కంటిన్యూస్ వేవ్ రాడార్లో రేంజ్ కనుక్కోలేకపోతున్నాం అంటే, మనం సిగ్నల్ని కంటిన్యూగా పంపిస్తూనే ఉన్నాము అండ్ సిగ్నల్ కంటిన్యూగా వస్తూనే ఉంది. సో మనకి ఎకో వచ్చినప్పుడు ఫలానా టైంకి వచ్చిన ఎకో, ఒక టైంలో మనకు ఒక ఎకో వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన ఎకో ఎప్పుడు పంపిన సిగ్నల్ వల్ల వచ్చింది అన్నది కనుక మనకు తెలిస్తే, అంటే ఆ టైం తెలిస్తే, ఇగో నేను కరెక్ట్గా 11:30కి పంపించిన సిగ్నల్ వల్ల నాకు 11:30:02 రిటర్న్ వచ్చింది, అట్లా నాకేమైనా తెలుసు అనుకోండి, అప్పుడు నేను ఆ టైం గ్యాప్ తెలుసు కాబట్టి, టైం గ్యాప్కి డిస్టెన్స్కి లింక్ ఉంది, మనకు ఆ ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ బై టైం లాగా చేస్తాం కదా. సో అది ఉపయోగించుకొని 2-way ట్రావెల్ అంటాం కదా. సో 2-way ట్రావెల్ తగ్గట్టుగా డిస్టెన్స్ టైం తెలుసు కాబట్టి, మనం అక్కడ డిస్టెన్స్ తెలియదు, టైం తెలుసు కాబట్టి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ వెలాసిటీ డిస్టెన్స్ టైం ఫార్ములా బట్టి. ఓకే, కానీ మనకి ఇక్కడ ప్రధాన సమస్య, ఏ టైంకి మనం పంపించిన సిగ్నల్ వల్ల ఎకో వచ్చింది ఎప్పుడు అన్నది సంగతి మనకు తెలియదు అక్కడ. అంటే టైం పెట్టలేకపోతున్నాం, ఒక రెఫరెన్స్ టైం పెట్టుకోలేకపోతున్నాం. ఓకే, సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు సెకండ్ ఇయర్లో మాడ్యులేషన్ అనే టాపిక్ మొదటిసారి చదివి ఉంటారు. ఓకే, వై మాడ్యులేషన్ ఈజ్ రిక్వైర్డ్ మొట్టమొదటిసారి చదివి ఉంటారు. సో మాడ్యులేషన్ వల్ల లాభాలు ఏంటి అని కూడా చదివి ఉంటారు. ఓకేనా, సో మనము ఇప్పుడు ఒక కొత్త లాభం ఏంటో చెప్పొచ్చు. మనము మాడ్యులేషన్ చేయడం వల్ల రాడార్ ఉపయోగించి రేంజ్ ఆఫ్ ద టార్గెట్ కూడా కనుక్కోవచ్చు. ఇది ఒక అదనపు అప్లికేషన్ అనమాట. మాడ్యులేషన్ వల్ల లాభాలు ఏంటి అంటే, ఇప్పుడు ఈ పాయింట్ మీరు ఎవరికి చెప్పాలి అంటే, మీ జూనియర్స్కి చెప్పాలి. ఎందుకంటే మీ జూనియర్స్ మాడ్యులేషన్ వల్ల లాభాలు ఏంటి అంటే, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎంతసేపు ఆ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సరే రాస్తూ ఉంటారు బట్టి కొట్టి. మీరు ఆల్రెడీ 4th ఇయర్లో ఉన్నారు, మీకు ఈ కొత్త పాయింట్ తెలుసు కాబట్టి, మీరు ఈ పాయింట్ మీ జూనియర్స్కి చెప్పుకోవాలి. మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పుకోండి. సో దట్ వాళ్ళు ఆ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో రాసేటప్పుడే ఈ పాయింట్ రాశారనుకో, ఈ పాయింట్ సాధారణంగా వేరే ఎవరు రాయరు, అప్పుడు మీకు ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి. లేకపోతే ఆ కరెక్షన్ చేసే టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అరే వీళ్ళు ఎవరు రాయని ఒక కొత్త పాయింట్ రాశారు, ఇది 4th ఇయర్లో వస్తుంది కదా, వీళ్ళు సెకండ్ ఇయర్లోనే రాశారే, అట్లా అన్నమాట. దట్ ఈస్ ద వే యూ షుడ్ బి.
ఓకేనా. సరే, సో ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సింపుల్ సిడబ్ల్యూ రాడార్ యూజెస్ సైనుసాయిడ్ హూజ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ నారో ఇంపల్స్. ఓకేనా. ఒక మామూలు కంటిన్యూస్ వేవ్ రాడార్ అంటే ఏంటి, ఒక సాధారణ సైన్ వేవ్ లాంటిది వాడుతుంది. సైన్ వేవ్ లేదా కాస్ వేవ్ వాడుతుంది. ఒక్క నిమిషము. సరే, ఓకే, ఒక సాధారణ సైన్ వేవ్ లేతే కాస్ వేవ్ వాడుకుంటాము. మరి సైన్ వేవ్ లేతే కాస్ వేవ్ యొక్క స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది? ఇది టైం డొమైన్లో సైన్ వేవ్ ఇలా ఉంది, కానీ దాన్ని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్లో చూసినప్పుడు ఇది ఎఫ్ యాక్సిస్ అనుకో, ఓకేనా, ఇది మ్యాగ్నిట్యూడ్ అనుకో, ఇది మ్యాగ్నిట్యూడ్. ఓకేనా. సో ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ వస్తుంది. సపోజ్ మనము ఈ సైన్సైడల్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక 50 హర్ట్స్ అన్నాం అనుకో సపోజ్. ఓకేనా, అంటే మనము మరీ ఇంత చిన్న ఫ్రీక్వెన్సీని రాడార్లో వాడము. ఓకేనా, 50 హర్ట్స్ అనే సిగ్నల్ మనం రాడార్లో వాడము. ఐఎమ్ నాట్ ఓకే, బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద స్పెక్ట్రమ్. ఓకే, సరే 50 హర్ట్స్ కాకపోతే 50 కిలో హర్ట్స్ అనుకోండి పోనీ. ఓకేనా, సపోజ్ యూ కాల్ దిస్ యాజ్ ఏ 50 కిలో హర్ట్స్ సిగ్నల్. ఓకే, okay, even 50 kilohertz may not be used, maybe some gigahertz may be used, or maybe let us say take say megahertz. Okay, suppose. Okay, so something itla some particular frequency మనం అన్నాము అంటే ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా, 50 అది మెగా అయితే మెగా, కిలో అయితే కిలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, ఈ వాల్యూ ఎంతైతే ఆ వాల్యూ దగ్గర మనకి ఒక సింగిల్ లైన్ వస్తుంది. అంటే ఒకటే కాంపోనెంట్ ఉంటుంది. సైన్ వేవ్ యొక్క ప్రత్యేకత అదే. సైన్ వేవ్ యొక్క ప్రత్యేకత ఏందబ్బా అంటే అత్యంత నారో పల్స్ వస్తుంది. ఒక జస్ట్ సింగిల్ సన్న కట్టపుల్ లాగా వస్తుంది మీకు. ఓకే, సింగిల్ లైన్, సింగిల్ కాంపోనెంట్, సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనము టైం రెఫరెన్స్ పెట్టుకోలేము. ఓకేనా, మనకి